అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క శ్రమల కాలంలో మనం ఆ ప్రభువుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రభువు యొక్క శ్రమలలో మనం భాగం పంచుకుంటున్నాం. మరి ఈరోజు మనం ప్రత్యేకముగా దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. దేవుడు కోల్పోయిన ఆనందాన్ని, గౌరవాన్ని, అపకీర్తిని తిరిగి మళ్ళా మనం పొందుకునేలా చేసేవాడు. మనం పరిశుద్ధ శిలువ మార్గమును ధ్యానిస్తున్నప్పుడు 8వ స్థలములో యేసు ప్రభు సమరయ ఆ యొక్క యెరూషలేము స్త్రీలను చూసి, మీరు నా నిమిత్తం కాదు, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము దుఃఖించండి అని చెప్పి ఆయన పలికి ఉన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు అనేక కుటుంబాలు దుఃఖములో ఉన్నాయి, బాధలలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, గౌరవాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. కనుకనే ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నువ్వు మహాకృప కలిగిన వాడవు, మహాశక్తి కలిగిన వాడవు ప్రభువా. ఈరోజు ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నీ నామమును ఘనపరుస్తున్నాం, నీకు వందనములు అర్పిస్తున్నాం, స్తుతులు అర్పిస్తున్నాం, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకించబోతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించమని అడుగుతున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభువా అధికమైన నీ కృప వారి మీద దిగి వచ్చునుగాక, నీ దైవానుగ్రహము ప్రభువా వారి మీద వచ్చునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా దైవీకమైన మార్పు కలుగునుగాక.
వారి పరిస్థితులలో ప్రభువా మార్పు కలుగునుగాక, వారున్న స్థితిలో ప్రభువా మార్పు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇదిగో బోధింపబడుతున్న వాక్యము కేవలము ప్రభువా ఒక వాక్యం మాత్రమే కాకుండా అది అభిషేకింపబడిన వాక్యముగా వారి హృదయాలను తాకున్నట్లుగా ప్రభువా పరిశుద్ధాత్మ అనుగ్రహమును పంపుము. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును ప్రభువా నేను మాట్లాడుతూ ఉండగా ఆనాడు యెషయా పెదవులను తాకినట్లుగా నా పెదవులను తాకుము. ఇర్మీయా నోటిలో ప్రభువా వాక్కును ఉంచినట్లుగా ప్రభువా నా హృదయములో, నా మనస్సులో ప్రభువా, నా నాలుకలో ప్రభువా, నా నోటిలో నీ వాక్యమును ఉంచుమని అడుగుతున్నాం. ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో నీ సన్నిధితో ప్రేరేపించబడుదురుగాక, ప్రభావం చేయబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభువా వారికి ఊరట కలుగునుగాక, వారి సంతోషము ఆనందముగా, వారి యొక్క దుఃఖము సంతోషముగా మారునుగాక, వారి పరిస్థితులు కష్టమైన పరిస్థితులు మారునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఆధునీకరణ యుగములో మనుషులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అలసట, శారీరక బడలిక, నీరసం, వీటన్నిటిని కూడా అనుదినము అనుభవిస్తున్నారు. మెనీ ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, పెయిన్, రెస్ట్లెస్నెస్. మరి అనేక మంది అనేక చోట్ల గౌరవాన్ని కూడా కోల్పోతున్నారు. అపకీర్తి, అవమానము. చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు నీ పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి, నీ కుటుంబంలో ఎదుగుదల లేకపోవటం, బిడ్డలకి ఉద్యోగం రాకపోవటం, పెళ్ళిళ్ళు జరగకపోవటం, సంతానం కలగకపోవటం, ఇలాంటి కొన్ని పరిస్థితులను చూసి అందరూ కూడా అవమానింపబడుతున్నారు. కానీ ఈరోజు మీకు ఒక సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నాను. మన దేవుడు మన జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని, గౌరవాన్ని తిరిగి ఇవ్వగల దేవుడు. ఈరోజు నువ్వు అవమానింపబడుతున్నావంటే, నువ్వు దుఃఖములో ఉన్నావంటే, నువ్వు ఒత్తిడిలో ఉన్నావంటే ఒక్కసారి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆయన గెత్సేమని తోటలో తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుమని. కానీ ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, హెబ్రీయ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది, తనను మరణము నుండి కాపాడగలిగిన ఆ దేవునికి యేసు కన్నీటితోనూ ఏడుపులతోనూ గట్టిగా మొరపెట్టెను అని చెప్పి వాయబడి ఉంది. ఆయన వేదన పడ్డాడు, కలత చెందాడు, ఆందోళన పడ్డాడు, ఒత్తిడికి లోనయ్యాడు. ఆ ఒత్తిడిలోనే, ఆ కలతలోనే, ఆ బాధలోనే ప్రియులారా రక్తము, చెమట కారాల్సిన స్థలములో రక్త బిందువులు కారాయంట. ఆయన అవమానింపబడ్డాడు. నువ్వు యూదుల రాజువైతే ఆ సిలువ నుంచి దిగిరా అని చెప్పి ఆ యొక్క రోమా సైనికులు ఆయనను హేళన చేశారు, అగౌరవపరిచారు. మరి తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని ధ్యానిస్తూ, ఆయన యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఈ కోణంలో మనము వాక్యాన్ని ఈరోజు పరిశీలించబోతున్నాం. యేసుక్రీస్తు పడిన ఆ యొక్క వేదన, యేసుక్రీస్తు పడిన ఆ యొక్క ఒత్తిడి, యేసుక్రీస్తు పొందుకున్న ఆందోళన, యేసుక్రీస్తు పొందుకున్న అవమానము, హేళన, ప్రియులారా ఇవి నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్నావా? కానీ ఒక్క నిమిషం గమనించు. యేసుక్రీస్తు అవమానింపబడ్డాడంటే నీ అవమానాన్ని గౌరవంగా మార్చడానికి. యేసుక్రీస్తు ప్రభు ఆందోళన పడ్డాడంటే, కలత చెందాడంటే, ఒత్తిడికి లోనయ్యాడంటే, ప్రియులారా నీ జీవితంలో ఉన్న ఒత్తిడిని తొలగించి నీకు ఆనందకరమైన, సుఖవంతమైన జీవితమును ఇవ్వటానికి అని చెప్పి మరచిపోకూడదు. మొట్టమొదటగా మనం పరిశీలించినట్లయితే నాకు తెలుసు ఈరోజు అనేక మంది కుటుంబ జీవితంలో, ఆధునిక జీవితంలో ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. దెర్ ఈస్ అ వర్క్ ప్రెషర్. పని ఒత్తిడి అనేది ఉంది. కుటుంబ ప్రెషర్, కుటుంబంలో ఒత్తిడి ఉంది. ఫైనాన్షియల్ ప్రెషర్, ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంది కుటుంబంలో. అదేవిధంగా ఆధ్యాత్మికమైన ప్రెషర్, స్పిరిచువల్ ప్రెషర్. దేవునికి దగ్గర కాలేకపోతున్నామే, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నామే, ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నామే అని చెప్పి కలత, ఆందోళన ఉంది. ఏదో తెలియని శూన్యత లోపల, హృదయంలో, మనస్సులో. కానీ ఇలాంటి స్థితిని దేవుడు మార్చగలడు. మొదటగా మనం పరిశీలించే వాక్యం ఏంటంటే, దేవుడు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇవ్వగలడు. తిరిగి ఇవ్వగలడు.
కీర్తన 35 దేవుని వాక్కు పలుకుతుంది, రాత్రి వేళ నీ దుఃఖము, నీ కన్నీరు, నీ రోదన ఉండిన ఉదయాన్నే దేవుడు ఆనందమును ఇచ్చునని. రాత్రి నిర్దించేటప్పుడు నీకున్న సమస్యలను జ్ఞాపకం చేసుకుని నిద్ర రాక ఒత్తిడికి లోనై రహస్యంగా కన్నీరు కార్చేవారు చాలామంది ఉన్నారు. మీ వ్యక్తిగత జీవిత పరిస్థితులను చూసి, మీ కుటుంబ పరిస్థితులను చూసి, మీ యొక్క బిడ్డల పరిస్థితులను చూసి కన్నీరు కార్చే అనేక మంది ఉన్నారు. బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, రాత్రి వేళ నువ్వు బాధతో, ఒత్తిడితో నువ్వు కార్చిన కన్నీటిని ఉదయకాలమున దేవుడు ఆనందముగా మార్చును. ఉదయకాలము సంతోషము వచ్చును, ఆనందము వచ్చునని వాక్యం పలుకుతుంది. అవును, మన దేవుడు ఒక్క రాత్రిలోనే మన పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ పరిస్థితిని మార్చగలవాడు, నీ దుఃఖమును ఆనందముగా మార్చగలవాడు ఆయన. అందుకే వాక్యం పలుకుతుంది, యెషయా గ్రంథము 61 వాక్యం పలుకుతుంది, విలాపము చేయువారికి బూడిదకు బదులుగా కిరీటమును ఇచ్చును, దుఃఖమునకు బదులుగా ఆనంద తైలమును ఇచ్చునని వాక్యం పలుకుతుంది. ఎవరైతే విలాపము చేస్తున్నారో, సంతాపములో ఉన్నారో, ఎవరైతే బాధలో మ్రగ్గుతున్నారో, ఎవరైతే గుండెలు అవిచేలా వేదనతో ఉన్నారో, అలాంటి వారందరికీ కూడా బూడిదకు బదులుగా దేవుడు కిరీటం ఇవ్వబోతున్నాడంట. ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, సమస్యలు చూసి, కష్టాలు చూసి, బాధలు చూసి ఏడుస్తూ ఉన్నారో, దేవుడు అంటున్నాడు, నేను వారికి ఆనంద తైలమును ప్రసాదించేదను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆనంద తైలమును ఇచ్చువాడు, ఆనంద తైలమును ఇచ్చువాడు. కీర్తన 51:12 వాక్యం పలుకుతుంది, నీ రక్షణ ఆనందము నాకు తిరిగి ప్రసాదించుము. దావీదు బెత్షెబతో కలిసి పాపములో పడిపోయాడు, వ్యభిచరించాడు, ఆమె భర్తని అన్యాయంగా చంపించేశాడు. మరి ఈ తప్పు, తాను చేసిన తప్పు ఎవరికి తెలియదులే అని చెప్పి దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ తన హృదయములో ఆధ్యాత్మికమైన సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోయాడు. ఏదో తెలియని వెలితి, దేవునికి దూరమయ్యాడు, దేవునికి దూరమయ్యాడు, ప్రార్థన చెయ్యలేకపోయాడు, హృదయంలో మదన పడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు, దేవుని యొక్క స్నేహాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క తోడును కోల్పోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసిన పాపాన్ని బట్టబయలు చేశాడో, ఇదిగో ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అని చెప్పి వేలెత్తి చూపించాడో, వెంటనే దావీదు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా, ఇదిగో నేను పాపం చేసి నీకు దూరమయ్యాను, నాలో సంతోషం లేదు, నాలో ఆనందం లేదు, నేను సంతోషాన్ని కోల్పోయాను, ఆనందాన్ని కోల్పోయానని చెప్పి దేవుని ముందు మొరపెడుతున్నాడు. నీ రక్షణ ఆనందాన్ని నాకు మళ్ళా తిరిగిచ్చేయి, గివ్ మీ దట్ జాయ్. ఈరోజు పాపం చేసి అనేక మంది దావీదులాగా దేవునికి దూరం అయిపోయారు. అనేక మంది పాపములో పడిపోయి దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయారు, దేవునితో ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని బాధ, జీవితంలో సంతోషం లేదు. ఎన్ని బాహ్య రూపమైన కార్యక్రమాలు, విందు వినోదాలు ఏర్పాటు చేసుకున్నా కానీ హృదయంలో ఆత్మకి సంతోషము లేదు, ఆత్మకి సంతోషము లేదు. ఏ విధంగా దావీదుని దేవుడు క్షమించి మళ్ళా దగ్గరికి తీసుకున్నాడో, నెనరుతో దగ్గరికి తీసుకున్నాడో, ఆ విధంగా ప్రియులారా ఈరోజు దేవుడు నన్ను దగ్గరికి తీసుకోగలడు. ఈ యొక్క తపస్కాలము మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుని సన్నిధిని కోల్పోయి దేవునికి దూరమై మన యొక్క పాపాల కారణంగా, మన దుష్కార్యముల కారణంగా, మన దురాలోచనల కారణంగా, మన సొంత బుద్ధికి తోచినట్లుగా మనం జీవించిన కారణంగా మనం దేవునికి దూరమయ్యాం. కాబట్టి పశ్చాత్తాపపడి మనం దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చి మనం చేసిన పాపములను బట్టి హృదయ పరివర్తన చెంది పాపముని వదిలిపెట్టాలని ఆలోచన కలిగి యేసుక్రీస్తు దగ్గర పాప క్షమాపణ పొందుతున్నామో, పాపాలను ఒప్పుకుంటున్నామో, అప్పుడు యేసుక్రీస్తు తన రక్తముతో నిన్ను కడుగుతున్నాడు. వాక్యం పలుకుతుంది, యోహాను రాసిన 1 మీరు మీ పాపములను ఒప్పుకొని నా చెంతకు వత్తురేని. మీ పాపములను ఒప్పుకొని. ఈరోజు మన సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే, పాపాలను ఒప్పుకోవడానికి మనుషులు వెనకాడుతున్నారు. పాపం చేశారు, దేవునికి ద్రోహం చేశారు, కానీ చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి
అవమానపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, వెనకాడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు చేసిన పాపములను ఒప్పుకోండి అంటున్నాడు. అప్పుడు మీలోని అవినీతిని, ఆయన విశ్వసనీయుడు, నమ్మక పాత్రుడైన దేవుడు మీలోని అవినీతిని తొలగించి తన రక్తంతో మిమ్మల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారుస్తానంటున్నాడు దేవుడు. మనం పాపం ఒప్పుకున్నప్పుడే ఆయన రక్తంలో కడగబడుతున్నాం. పాపం ఒప్పుకున్నప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం, పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం, దేవుని చేత అంగీకరించబడుతున్నాం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలుగుతున్నాం. దేవునితో మనకున్న సంబంధం అనేది పునరుద్ధరించబడుతుంది, నూతనీకరించబడుతుంది. నువ్వు పాపం ఒప్పుకోకపోతే, నేను తప్పు చేశానని బాధపడితే సరిపోదండి. నేను పొరపాట్లు చేశానని, దేవునికి ద్రోహం చేశానని నువ్వు మనస్తాపపడితే సరిపోదు. దేవునికి కావలసింది నీ నోటి నుంచి ఒప్పుదల. వాక్యం పలుకుతుందండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో చూసినట్లయితే, పాపమును దాచిపెట్టువాడు బాగుపడడు, కానీ పాపమును ఒప్పుకొనువాడు దేవుని యొక్క దయను పొందుకొనును. దేవుని యొక్క దయను పొందు. ఈరోజు అనేక మంది జీవితాలలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం చేసి దూరమయ్యారు, దేవునికి దూరమయ్యారు. ఈరోజు నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయావా? పాప కారణంగా దేవునికి దూరం అయిపోయావా? కొన్ని రహస్య పాపాలు నిన్ను దేవుని సన్నిధిలోనికి రావటానికి ఆటంకంగా మారాయా? యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం పలుకుతున్నట్లు, నీ పాపమే నీకు నాకు ఒక అడ్డుగోడగా ఉందని దేవుడు అంటున్నాడు. నీ పాపమే నీకు నాకు ఒక అడ్డుగోడగా ఉందని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనల్ని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పశ్చాత్తాపంతోనూ ప్రార్థనతోనూ మరలా తిరిగి మనం దేవుని దగ్గరికి వస్తే ఏ విధంగా దావీదు పశ్చాత్తాపపడ్డాడో, ప్రార్థన చేశాడో, ఈరోజు మనం కూడా ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడి, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, నీ స్నేహం నాకు కావాలి, నేను నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను, నేను నీతో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా. నువ్వు లేని నా జీవితం నిర్మానుష్యమైనది, నువ్వు లేని నా జీవితం ప్రభువా ఎడారి లాంటిదని చెప్పి, అరణ్యం లాంటిదని చెప్పి, ప్రభు యొక్క సన్నిధి కావాలనే దాహము తపన నువ్వు నీ యొక్క ప్రార్థనలో నువ్వు వ్యక్తపరచగలగాలి. అప్పుడు ప్రియులరా, యేసు ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి నిన్ను నూతనీకరించి నువ్వు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించగలడు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు పశ్చాత్తాప పడతావా? దేవునితో సమాధాన పడతావా? దేవునికి దూరంగా ఉంటే నిజమైన సంతోషము, నిజమైన ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. నిజమైన సంతోషము, నిజమైన ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండలేవు. నిజమైన ఆనందం మనసులో ఉండదు. ఆ ఆనందాన్ని లోకంలో ఉన్న వస్తువులలో వెతుక్కోవడానికి, మనుషులలో వెతుక్కోవడానికి ప్రయత్నిస్తావు, కానీ అవి ఎప్పుడు కూడా నిన్ను తృప్తిపరచలేవు. ఈరోజు నువ్వు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు తిరిగి ఇవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ అవమానాన్ని గౌరవంగా మార్చే దేవుడు. వాక్యం పలుకుతుంది, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో, మీ అవమానానికి బదులుగా రెట్టింపు గౌరవము పొందుదురు. వాక్యం పలుకుతుంది, 1 పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుని యొక్క శక్తివంతమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, వినమ్రులు కండి, ఉన్నత సమయంలో, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తునని చెప్పి పేతురు గారు మనకి బోధన చేస్తున్నారు. కీర్తన 33వ కీర్తనలో మనం 3వ వచనం చదివినట్లయితే, ఆ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువే యెహోవా నా కీర్తి, నా తలను ఎత్తువాడు, నన్ను తల ఎత్తుకునేలా చేసేవాడు, అవమానంతో తలదించుకునేలా చేసేవాడు కాదు. నువ్వు ఎక్కడైతే అవమానింపబడ్డావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో, ఆ స్థలంలో దేవుడు మరలా తిరిగి నిన్ను తల ఎత్తుకునేలా చేసే దేవుడు. యేసయ్య అవమానింపబడ్డాడు, యేసయ్య తూలనాడబడ్డాడు, యేసయ్య హేళన చేయబడ్డాడు. తన సొంత ప్రజలే హేళన చేశారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అవన్నీ ఆయన మౌనంగా భరించాడు. ఆ సిలువ వరకు వెళ్ళాడు, మౌనంగా ఉన్నాడు. ఎవరి మీద పగ తీర్చుకోవాలని ఆయన కోరుకోలేదు, నా సమయం వస్తుంది అని అనుకోలేదు. సమస్తము తండ్రికి సమర్పించాడు. కనుకనే ఆయన అందరి ముందు పునరుత్థానునిగా మహిమాన్వితమైన, ఏ మానవునికి ఇవ్వని ఘనమైన నామాన్ని యేసు ప్రభు నామానికి ఇవ్వబడింది. ఏ మానవునికి ఇవ్వబడిని ఒక స్థానము తండ్రి కుడి ప్రక్కన ఆయనకి ఇవ్వబడింది, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. అందుకే మనం చూస్తున్నాం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో,
అంధకారములో అవమానంతో ఉన్న ప్రజలు, అవమానంతో, జెబులూను నప్తాలి ప్రజలు అవమానంతో ఉన్నారంట. అలాంటి ప్రజలంట గౌరవాన్ని పొందుకున్నారంట, గౌరవాన్ని పొందుకున్నారంట. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక కారణాల వల్ల నువ్వు అవమానింపబడుతుండొచ్చు, అవమానాన్ని అనుభవిస్తుండొచ్చు. కానీ నీ అవమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాదముగా మార్చే దేవుడు, గౌరవంగా మార్చే దేవుడు, తల ఎత్తుకునేలా చేసే దేవుడు, నీ అవమానాన్ని కీర్తిగా మార్చే దేవుడు, నీ అవమానాన్ని తొలగించే దేవుడు ఆయన. ఈ యొక్క తపస్కాలంలో ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఏ విషయాన్ని బట్టి బిడ్డలు లేరా, వివాహం జరగట్లేదా, ఉద్యోగం లేదా, ఆర్థికంగా వెనకబడి ఉన్నావా, అప్పుల సమస్యలలో కూరుకొని పోయావా, లేకపోతే జీవితంలో ప్రయోజకుడి కాలేకపోతున్నావా, వృద్ధిలోనికి రాలేకపోతున్నావా, భయపడకు, భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ పరిస్థితి మారాలని ప్రార్థన చెయ్యి. నీ అవమానాన్ని మనుషులు నిన్ను చూసి నవ్వుతున్నారా, భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టుకో, యేసయ్య చెయ్యి పట్టుకో. ఎందుకంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం పలుకుతుంది, ప్రస్తుత కష్టాలు, ఈ ప్రస్తుత కాలంలో నువ్వు అనుభవిస్తున్న వేదనలు, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, నువ్వు అనుభవిస్తున్న అవమానాలు భవిష్యత్తులో కలిగే మహిమతో పోల్చదగినవి కావు. ఆయన నిన్ను మహిమకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మంచి రోజులు రాబోతున్నాయి. అందుకే కీర్తన 103:5వ వచనంలో దేవుని వాక్కు పలుకుతుంది, నేను దేవుని స్తుతించెదను, ఎందుకంటే ఆయన నాకు శుభములు కలిగించును, శుభములు కలిగించును. నా కుటుంబంలో, నీ కుటుంబంలో శుభములు, నీ బిడ్డల జీవితంలో శుభములు, నీ జీవితంలో శుభములు కలుగును. ఆయన గొప్ప కార్యాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ప్రియులరా, మహిమకరమైన కార్యాలు చేయవాడు. ఒక్కసారి అన్న జీవితాన్ని గుర్తుపెట్టుకో. ఆమెకు బిడ్డలు లేరు, సంతానము లేదు. తన భర్త ఎల్కానా ఆమెని షిలోముకి తీసుకొని పోయాడు. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి మందసమున్న దగ్గరికి తీసుకొని పోయాడు. కానీ తన సవితి బిడ్డలు కలిగి ఉంది. ఈమెని అవమానకరంగా చూసి అవమానించింది. ఆ అవమానం భరించలేక ఒంటరిగా వెళ్ళి కూర్చొని ఎల్కానా వచ్చి ఓదారుస్తున్నాడు. బిడ్డలు లేకపోతే నేను 10 మంది బిడ్డల పెట్టు కాదా అని చెప్పి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఈ అన్న ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరంలోనికి వెళ్ళి తన హృదయంలో ఉన్న బాధని, ప్రభువా ఈ అవమానాన్ని నాకు తీసివేయి, ఈ అవమానాన్ని తీసివేయి ప్రభువా, తట్టుకోలేకపోతున్నానని చెప్పి హృదయంలో నుంచి ఆమె కన్నీరు కార్చింది, ప్రార్థన చేసి కన్నీరు కార్చింది. ఏలీ వచ్చి, యాజకుడు వచ్చి అన్నాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు, దేవుడు నీకు జరిగిస్తాడు. ధైర్యంతో వెళ్ళింది. ఆమె కార్చిన కన్నీరు, ఆమె గుండెలో నుంచి, హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. వాక్యం పలుకుతుంది, దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడని, అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడని. దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు బిడ్డనిచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, అనేక మంది పెక్కుమంది బిడ్డలనిచ్చాడు దేవుడు. ఇన్ని గొప్ప కార్యాలు చేయవాడైనా నువ్వు మర్చిపోకూడదు ప్రియులరా. ఈరోజు నీ జీవితం శోకమయంగా ఉందా? దేవుడు శోకాన్ని, దుఃఖాన్ని ఆనందముగా మార్చు దేవుడు, ఆనందముగా మార్చు దేవుడు. కీర్తన 126వ కీర్తనలో 5వ వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది, కన్నీరు కార్చేవారు ఆనందముతో కోయుదురు. కన్నీరుతో విత్తనాలు చల్లేవాళ్ళు ఆనందముతో పంట కోస్తారంట. ఈరోజు నువ్వు ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేసి నీ పరిస్థితి మారాలని యేసు ప్రభువుకి తపస్కాలంలో ఉపవాసం ఉంటున్నావు కదా, తపోక్రియలు చేస్తున్నావు కదా, పుణ్యక్రియలు చేస్తున్నావు కదా, దానితో పాటు ప్రార్థన జోడించి, కన్నీటి ప్రార్థన జోడించి నువ్వు ప్రార్థన చేయి. నీ కన్నీటిని, ఈరోజు నువ్వు కార్చే కన్నీరు ఈ తపస్సు కాలంలో దేవుని సన్నిధిలో యేసయ్య శ్రమలను బట్టి, ఆ శ్రమలను ధ్యానిస్తూ నువ్వు కార్చే కన్నీరు రేపటి దినమున ఆనందముగా మార్చబోతున్నాడు దేవుడు, ఆనందముగా మార్చబోతున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం పలుకుతుంది, శాశ్వత ఆనందము వారి తలలపై ఉంటుంది, శాశ్వత ఆనందము వారికి నేను ఇస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం పలుకుతుంది, వారి దుఃఖాన్ని, వారి శోకాన్ని ఆనందంగా మార్చుతాను, ఆనందంగా మార్చుతాను, ఆనందంగా మార్చుతాను. ఒక్కసారి నోవోమి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన భర్తతో, తన బిడ్డలతో ఆమె మోవాబీయుల దేశానికి వెళ్ళింది. ఎందుకంటే కరువు కాలంలో పొట్టకూటి కోసము దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ ఆ మోవాబీయుల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. తన బిడ్డలకి పెళ్లిళ్ళు చేసింది. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత తన కుమారులు కూడా చనిపోయారు, తన కుమారులు కూడా చనిపోయారు. తన జీవితము అస్తవ్యస్తంగా మారిపోయింది. బాధ, దుఃఖము, కన్నీరు తప్ప ఇంకా ఏమి లేదు. మరలా ఇజ్రాయేలీ ప్రజలు పంటలు పండాయని, వర్షాలు కురిసి పంటలు పండుతున్నాయని తెలుసుకొని
తన యొక్క కోడళ్ళని, పెద్ద కోడల్ని, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేసింది. రెండో కోడల్ని కూడా పంపించి వేస్తే రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను ఎక్కడికి వెళ్ళి నీతోనే వస్తానని చెప్పి ఆమె వెంట వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా రూతు ఆ యొక్క నొవామిని కలవడానికి వచ్చారు. ఆమె పేరు పెట్టి, నొవామి ఎలా ఉన్నావంటే, నన్ను నొవామి అనొద్దు, నన్ను మారా అని అంటున్నాడు. అంటే మారా అంటే చేదుతనం. నా జీవితం అంతా దేవుడు చేదుతో నింపాడు. నా భర్త లేడు, నా పిల్లలు లేరు, వంశోద్ధారకులు లేరు, మారా అని పిలువనండి. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వింటున్న మీలో కొంతమందిలో ప్రియులారా, మీ జీవితం మారావలి అయిపోయిందేమో, చేదుగా మారిపోయిందేమో. మీకున్న పరిస్థితులు, మీకున్న బాధలు చేదుగా మారిపోయిందేమో. నీ జీవితం చేదుగా మారిపోయింది, అవమానకరంగా మారిపోయింది, శోకకరంగా మారిపోయింది, దుఃఖకరంగా మారిపోయింది. మీకున్న సమస్యలు చూసి వేదన కలుగుతుందా? కానీ దేవుడు ఏ విధంగా ఆ నొవోమి యొక్క జీవితాన్ని మార్చివేశాడు. రూతు మళ్ళా వివాహం చేసుకొని ఒక బిడ్డను కని ఆ నొవోమి చేతిలో పెట్టినప్పుడు ఆ నొవోమి ఆ బిడ్డను ఎత్తుకొని, దేవుడు నన్ను కరుణించాడు అని చెప్పి ప్రియులారా ఆనందపడింది. ఆ బిడ్డ ఎవరో కాదండి, దావీదు యొక్క ముత్తాతగారు, తాతగారు ఒబేద్, దావీదు యొక్క తాతగారు. చూడండి, యేసుక్రీస్తు వంశావళిలో వాళ్ళు భాగం చేయబడ్డారు. పొందిన అవమానం, పొందిన దుఃఖం, పొందిన వేదన, ఆ చేదుతనం అంతా దేవుడు తొలగించి మరలా వారి జీవితాన్ని ఆనందముతో నింపాడు, శుభములతో నింపాడు, మంచిగా చేశాడు, మంచిగా చేశాడు. ఈరోజు నీ జీవితంగా రూతు అంటుందండి, నొవామి అంటుందండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం చూస్తే నొవామి ఈ విధంగా అంటుంది, దేవుడు నీ ప్రాణమును పునరుద్ధరించనని, దేవుడు నా ప్రాణమును పునరుద్ధరించనని. అవును ప్రియులారా, దేవుడు ఎంత కృప చూపాడో నొవోమి పట్ల, ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా అదే కరుణ. మారని దేవుడైనా, నిన్న నేడు ఎన్నడును ఒకే రీతిగా ఉండువాడైనా, అదే కృపను చూపించువాడు, అదే దయా కనికరములను చూపించువాడైనా నీ జీవితాన్ని కూడా మార్చివేస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, మీ దుఃఖము ఆనందముగా మారును. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను నేను శ్రమల పాలు కాబోతున్నాను, మనుష్య కుమారుడు సిలువ వేయబడుతున్నాడు. కానీ అది ఎంత చూసి మీరందరూ కూడా చలించిపోతారు, మీరు దుఃఖానికి లోనవుతారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, భయపడకండి, మీ దుఃఖము ఆనందముగా మారును. ఎందుకంటే ఆయనను మరణం అనేది పట్టి బంధించలేదండి. ఆయన పునరుత్థానుడు కాబోతున్నాడు, మరణాన్ని జయించబోతున్నాడు. ప్రియ సహోదరుడా, మరచిపోకు, దేవుడు నీకు గౌరవాన్ని ఇచ్చేవాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ రోజు ఆమె పలికినట్లుగా అవమానితులను ఎత్తి గౌరవ స్థానంలో కూర్చోబెట్టువాడు మన దేవుడు. గొప్ప దేవుడు, మహిమ కార్యములు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడైనా, మనం ఊహించని కార్యములు చేయువాడైనా ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేయగలడు, నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు. ప్రియులారా, కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇస్తాడు. నేను మరలా చెప్తున్నాను, కోల్పోయిన ఆనందాన్ని మరలా తిరిగి ఇస్తాడు. దేవుడు అవమానాన్ని గౌరవంగా మారుస్తాడు. దేవుడు నీ కన్నీళ్లను ఆనంద బాష్పములుగా ఆయన మార్చివేస్తాడు. దేవుడు నువ్వు కోల్పోయిన సంవత్సరాలని, నువ్వు కోల్పోయిన దానిని మరలా పునరుద్ధరిస్తాడు. దేవుని ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరలా గణపరుస్తాడని నువ్వు మర్చిపోకు. ఆయన నీ పాపాలను క్షమించి నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు. తల్లి తన బిడ్డలను ఓదార్చినట్లుగా ఆయన మనల్ని ఓదారుస్తాడు. ఆయనను మనల్ని దగ్గరికి తీసుకునే దేవుడు. నిన్ను ఎప్పుడు కూడా అనాధారం చేయడు, నిన్ను ఎప్పుడు కూడా అనాథలుగా వదిలిపెట్టడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం పలుకుతుంది, ప్రభు యొక్క సన్నిధి నీకు ముందుగా వెళ్ళును, ఆయన నిన్ను కాపాడునని, ఆయన నీకు తోడుగా ఉండునని, ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు ఆదరవుగా ఉండునని చెప్పి మనకి వాక్యం పలుకుతుంది. ప్రియులారా, వాక్యం పలుకుతుంది. మరి ఈరోజు దేవుడు నీ ఆనందమును
సంతోషంగా మార్చునని యేసయ్య యొక్క శ్రమలు గెత్సేమని తోటలో మరి ఆయన పొందిన వేదన, బాధ, దుఃఖము, కన్నీరు నువ్వు ధ్యానం చేస్తూ ఉండగా, ఆయన శిలువ మీద ఏ విధంగా సైనికులతో, యూదా ప్రజలతో, ధర్మశాస్త్ర బోధకులతో, పరిసయ్యులతో అవమానింపబడుతుండగా, హేళన చేయబడుతుండగా, ఈరోజు అదంతా కూడా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ప్రియులారా, దేవుని అపారమైన కృప మీ మీదికి రాబోతుంది. దేవుని యొక్క దైవ కృప మీ మీదికి రాబోతుంది. మరి ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉండగా ప్రియులారా, అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఇప్పటి వరకు వాక్యము ద్వారా, నీ యొక్క వాగ్దానముల ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఈ యొక్క తపస్సు కాలంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మేము ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా గెత్సేమని తోటలో ఆయన పడిన వేదన, ఆయన కార్చిన కన్నీరు, ఆయన దుఃఖము, ఆయన శోకము, ప్రభువా, ఏ విధంగా రక్తము, ఆ యొక్క ఒత్తిడి వలన, ఆ వేదన వలన, చెమట కాదు ప్రభువా, రక్తం కారిందని మేము వింటున్నాం. ఈరోజు అనేక మంది ఈ పరిస్థితులలో ఉన్నారు ప్రభువా. ఎంతోమంది తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి లోనవుతున్నారు, బాధలకు లోనవుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. తమకున్న సమస్యలను చూసి చలించిపోయి హృదయం ప్రభువా ముక్కలైపోయి ఎంతోమంది వేదన అనుభవిస్తున్నారు ప్రభువా. అలాంటి వారందరికీ ప్రభువా ఈ రాత్రి ఊరట కలుగునుగాక. ఈ దినము ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ దిగి వచ్చునుగాక, నీ పరిశుద్ధమైన శక్తి దిగి వచ్చునుగాక. నువ్వు వాగ్దానం ఇచ్చినట్లుగా వారి దుఃఖము సంతోషముగా మారునుగాక, వారి యొక్క శోకము ప్రభువా ఆనంద తైలముగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీరు తుడవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు ప్రభు కార్చిన కన్నీటి కారణంగా ప్రభువా, ఆయన వేదన కారణంగా వారి కుటుంబంలో ఉన్న వేదనలు తొలగిపోవునుగాక, ఒత్తిడి తొలగిపోవునుగాక, అపారమైన కృప వారి మీద వచ్చునుగాక. దేవుని యొక్క హస్తము, నీ హస్తము ప్రభువా యేసుక్రీస్తు నామములో వారి మీద ఉంచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎక్కడ ప్రజలు, నీ బిడ్డలు అవమానపడ్డారో ప్రభువా, అవమానింపబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, ఎక్కడ అగౌరవము ప్రభువా అగౌరవపరచబడుతున్నారో తండ్రి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అన్ని నామముల కంటే ఘనమైన నామము, హెచ్చింపబడిన నామముగా మార్చివేశావో ప్రభువా, యేసుక్రీస్తు యొక్క అవమానాన్ని బట్టి, ఆయన పొందుకున్న అవమానాన్ని బట్టి, హేళన బట్టి ప్రభువా, ఇదిగో ఈ బిడ్డల అవమానాన్ని క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాను. వారి యొక్క అవమానాన్ని ప్రభువా కీర్తిగా మార్చమని అడుగుతున్నాను. అపకీర్తి పొందిన చోట కీర్తిని దయచేయము, అవమానపడిన చోట మహిమను దయచేయము, అగౌరవపడిన చోట గౌరవాన్ని దయచేయము. ప్రతి ఒక్కరి కుటుంబం మీద నీ వెలుగు ప్రకాశించునుగాక, నీ వెలుగు ప్రకాశించునుగాక. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఉండునుగాక, సంతోషం ఉండునుగాక, సమాధానము ఉండునుగాక. నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన రెక్కల నీడలో ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. God bless you.